ప్రతి చాట్ జీపీటీ ప్రాంప్ట్ వెనకాల కరెంట్ బిల్ ఎంత ఉంటుందో మీకు తెలుసా? మీరు ఏఐకి ఒక క్వశ్చన్ అడిగితే అది జస్ట్ ఆన్సర్ జనరేట్ చేయడం కాదు, థౌసండ్స్ ఆఫ్ జీపీయూస్ ఉన్న డేటా సెంటర్స్ వర్క్ చేయాలి, కరెంట్ కన్స్యూమ్ అవుద్ది, వాటర్ కూలింగ్ యూజ్ అవుద్ది, అండ్ ప్రతి రెస్పాన్స్ కి టోకెన్ కాస్ట్ పెరుగుద్ది. అండ్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఏఐ యూజ్ చేసే వాళ్ళు కోట్లలో పెరుగుతున్నారు అండ్ ఎనర్జీ యూజ్ కూడా అంతే స్పీడ్ గా పెరుగుతుంది. కానీ పర్ప్లెక్సిటీ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ సొల్యూషన్ టెస్ట్ చేస్తుంది. దీన్ని హైబ్రిడ్ ఏఐ అంటారు. సింపుల్ గా చెప్పాలి అంటే మీ ల్యాప్టాప్ లో ఒక చిన్న ఏఐ మోడల్ రన్ అవుతుంది. మీ క్వశ్చన్ ఈజీ అయితే మీ ల్యాప్టాప్ లోనే ప్రాసెస్ అయ్యి మీకు ఆన్సర్ ఇస్తుంది. కానీ టాస్క్ కాంప్లెక్స్ అయితే అప్పుడు డేటా సెంటర్ హెల్ప్ తీసుకుంటుంది. అంటే ప్రతిసారి థౌసండ్స్ ఆఫ్ జీపీయూస్ వాడాల్సిన అవసరం లేదు. దీనివల్ల రెస్పాన్స్ టైం ఫాస్ట్ అవుద్ది, ప్రైవసీ ఇంప్రూవ్ అవుద్ది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టోకెన్ కాస్ట్ అండ్ ఎనర్జీ కన్సంప్షన్ తగ్గుతాయి. అందుకే ఎన్విడియా కూడా RTX Spark లాంటి ఏఐ చిప్స్ ని లాంచ్ చేశారు. వీళ్ళ బెట్ ఏంటి అంటే ఫ్యూచర్ లో ఏఐ అంతా క్లౌడ్ లో ఉండదు, మీ మిషన్ లోనే ఉంటుంది. ఏఐ రేస్ ఇప్పుడు స్మార్టెస్ట్ మోడల్ నుంచి లోయెస్ట్ కాస్ట్ లో లీస్ట్ ఎనర్జీతో ఫాస్టెస్ట్ గా ఇంటెలిజెన్స్ ప్రొవైడ్ ఎవరు చేస్తారు అని. అదే నెక్స్ట్ బ్యాటిల్. ఎందుకంటే ఫ్యూచర్ లో ద బిగ్గెస్ట్ ఏఐ కంపెనీస్ లార్జెస్ట్ డేటా సెంటర్స్ ఉన్న కంపెనీస్ కాకపోవచ్చు, మీ ల్యాప్టాప్ నే ఏఐ డేటా సెంటర్ గా మార్చే కంపెనీ అవ్వచ్చు. మీరేమనుకుంటున్నారు? అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ రోజు మీ ఫీల్డ్ లో రావాలి అంటే మీకేం చేయాలో తెలుసు.